హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే విఎస్ కోడ్ తోటి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని ఎలా డెవలప్ చేయాలి. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే ఎక్లిప్స్ తోటి ఎలా సెటప్ చేసుకోవాలి స్ప్రింగ్ బూట్ని అని చెప్పని తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే విఎస్ కోడ్లో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని ఎలా డెవలప్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, విఎస్ కోడ్ కావాలి. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి స్ప్రింగ్ టూల్ సూట్ అని చెప్పని కొట్టండి. మీరు స్ప్రింగ్ టూల్ సూట్ అని కొడితే మీకు ఏమైంది, ఇక్కడ స్ప్రింగ్ టూల్ సూట్ ఓపెన్ అయింది ఫస్ట్ సైట్లో. దాని పేరు ఏం పేరు అంటే spring.io.tools అని వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, మీకు కంపల్సరీ బాగా యూస్ఫుల్ అయింది. సో ఇక్కడ మీకు స్ప్రింగ్ టూల్స్ 4 విఎస్ కోడ్ మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది. ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. మనం లాస్ట్ క్లాస్లో ఏం చేసామంటే స్ప్రింగ్ టూల్స్ ఫర్ ఎక్లిప్స్ అనేది చేసాము. ఈ రోజు వచ్చేసి స్ప్రింగ్ టూల్స్ ఫర్ విఎస్ కోడ్ చేస్తాం. సో ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఇంకొక స్క్రీన్కి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇన్ కేస్ మీ సిస్టంలో కనుక విఎస్ కోడ్ లేకపోతే ఏం చెప్తారంటే ఇక్కడ క్లిక్ గెట్ ఇట్ నవ్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా విఎస్ కోడ్ డౌన్లోడ్ అయిపోయింది. ఇన్ కేస్ మీ సిస్టంలో విఎస్ కోడ్ లేకపోతే, అసలు మన సిస్టంలో విఎస్ కోడ్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే వెరీ సింపుల్ థింగ్, ఇక్కడ విఎస్ కోడ్ అని టైప్ చేయండి. ఆటోమేటిక్గా విజువల్ స్టూడియో కోడ్ అనేది ఉంటే మీకు ఇక్కడ కనపడుద్ది, లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి లోడ్ చేసుకుంటే మీరు విఎస్ కోడ్కి ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి మీరు లోడ్ చేసుకుంటే మావెన్ జావా ప్రాజెక్ట్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ డెవలప్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. దట్టు ఇది ట్రస్టెడ్ అప్లికేషన్. VMware అనేది పెద్ద కంపెనీ, వాళ్ళు ట్రస్టెడ్ అప్లికేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు వెరిఫైడ్ అని వస్తుంది. దీనివల్ల మనకి ఎటువంటి వలనరబిలిటీస్ ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పడం అనమాట. ఓకే, ఇది ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి, ఇన్స్టాల్ చేయగానే చెప్తుంది ఓపెన్ ద అప్లికేషన్ అంటది. విఎస్ కోడ్ అప్లికేషన్ ఓపెన్ చేయమంటావా అంటది. సో లెట్స్ మీరు ఇక్కడ ఓపెన్ విజువల్ స్టూడియో కోడ్ అని క్లిక్ చేయండి. మీ సిస్టంలో విఎస్ కోడ్ ఎగ్జిస్ట్ అయితేనే డైరెక్ట్గా విఎస్ కోడ్ వచ్చేసి ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోమంటావు అని వస్తుంది. అయితే ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ అన్ఇన్స్టాల్ అండ్ డిజేబుల్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు కనుక ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడైతే ఇక్కడ ఇన్స్టాల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. వెరీ ఫ్యూ సెకండ్స్లో అది ఇన్స్టాల్ అయిపోయింది. దానివల్ల ఏమేమి వస్తాయి అంటే ఈ ప్యాక్లో మనకి స్ప్రింగ్ బూట్ టూల్ ఒకటి వస్తుంది, అట్లనే స్ప్రింగ్ ఇనిషియలైజర్ జావా సపోర్ట్ ఒకటి వస్తుంది, ఆ తర్వాత వచ్చేసి స్ప్రింగ్ బూట్ డాష్ బోర్డ్ అనేది ఒకటి వస్తుంది. ఈ మూడు కలిపితేనే ఈ ఎక్స్టెన్షన్ ప్యాక్ అనేది అనమాట. దిస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్ప్రింగ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఓకే, ఓపెన్ చేసాము, వెల్ అండ్ గుడ్. మనకి విఎస్ కోడ్ స్క్రీన్ వచ్చేసింది. ఈ విఎస్ కోడ్ స్క్రీన్ వచ్చిన తర్వాత మనకి ఫైల్లోకి వెళ్తే న్యూ ఫైల్స్, న్యూ విండో ఇవన్నీ కనపడతాయి, కానీ ఎక్కడ క్రియేట్ ఏ న్యూ జావా ప్రాజెక్ట్ అనేది కనపడదు. అది కనపడాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ దీని మీద ఎక్స్ప్లోర్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఓపెన్ ఫోల్డర్ కనపడుద్ది. ఒకవేళ మీ సిస్టంలో గిట్ హబ్ కనుక కాన్ఫిగరేషన్ అయ్యి ఉంటే క్లోన్ రిపాజిటరీ అని మీకు ఇక్కడ ఆప్షన్ కనపడుతుంటుంది. సో అది ఇది కాదంటే కిందకి జరపండి కొద్దిగా స్క్రోల్, మీకు క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్ అని వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే మనం స్ప్రింగ్ బూట్ టూల్ సూట్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే ఈ క్రియేట్ జావా ప్రాజెక్ట్ అనే బటన్ మనకి యాక్టివేట్ అయింది, లేకపోతే ఇది కనపడదు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ న్యూ అనే ఎక్స్ప్లోరర్లోకి వెళ్తే మీకు ఈ లాస్ట్లో క్రియేట్ జావా ప్రాజెక్ట్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుందంటే సెలెక్ట్ ప్రాజెక్ట్ టైప్ అంటది. మనకి స్ప్రింగ్ బూట్ ఇనిషియలైజర్ కావాలి. ఇక్కడ కింద కనపడుతుంది మనకి స్ప్రింగ్ బూట్ ప్రొవైడెడ్ బై ద స్ప్రింగ్ ఇనిషియలైజర్ అని. ఒకవేళ మీకు ఏదన్నా కనపడకపోతే మీ సిస్టమ్స్లో కనుక జస్ట్ స్ప్రింగ్ అని కొట్టి స్పేస్ ఇచ్చి ఇనిషియలైజర్ అన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేసింది, స్ప్రింగ్ బూట్కి ఆటోమేటిక్గా వచ్చేసింది. లేదంటే మీకు ఇక్కడ కనపడుతుంటుంది ప్రొవైడెడ్ బై ద స్ప్రింగ్ ఇనిషియలైజర్ అని. మీరు టైప్ చేసేటప్పుడు క్యాపిటల్ అక్కడ ఏదైతే కనపడుతుందో ఎస్ అని క్యాపిటల్ కొట్టండి, స్ప్రింగ్ కొట్టండి, ఆ తర్వాత బూట్ అని కొట్టండి, ఆటోమేటిక్గా ఇదే వచ్చేసింది. లేదంటే స్ప్రింగ్ బూట్ అని టైప్ చేయండి, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగల అడిగిద్ది మీరు ఏ టైప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఉపయోగించి చేయాలనుకోండి, అంటే మావెన్ ప్రాజెక్ట్ టూల్ని ఉపయోగించి చేస్తారా, గ్రాడల్ టూల్ ఉపయోగించుకొని చేస్తారా.
నేను దీని తర్వాత క్లాసు వాట్ ఈస్ ద మ్యావెన్, వాట్ ఈస్ ద గ్రాడల్ అనే క్లాస్ థర్డ్ క్లాస్లో మనం డిస్కస్ చేసేది. ఎందుకంటే మనం ఒక స్ప్రింగ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఈ మ్యావెన్ అనేది గ్రాడల్ అనేది ఏంటిది, దాన్ని వాడటం వల్ల బెనిఫిట్స్ ఏంది, దేంట్లో ఏ బెనిఫిట్స్ ఉంటాయి, దీనివల్ల ఎక్కువగా మనకి బెనిఫిట్ అనేది డిస్కస్ చేద్దాము. దాని టూల్స్ కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటంటే మ్యావెన్ అనేది బాగా ఫేమస్ ప్రజెంట్. ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అనమాట మ్యావెన్ అనేది. ఈ మ్యావెన్ ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం. దీంట్లో మనకి బై డిఫాల్ట్గా లేటెస్ట్ వర్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు చూపిస్తుంది. దాని ప్రీవియస్ వర్షన్స్ కూడా చూపిస్తాం. మనకి 3.36 ఉందంట, 3.3.7 ఉందంట, 3.4.1 ఉందంట, 3.4 టాప్లో చూపిస్తుందంటే వీ కెన్ సెలెక్ట్ దట్ లేటెస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత మీరు 3 లాంగ్వేజెస్ వాడచ్చు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్లో. ఒకటి జావా వాడచ్చు, ఇంకోటి కోట్లిన్ వాడచ్చు, ఇంకోటి గ్రూవీ వాడచ్చు. సో మనం స్ప్రింగ్ బూట్ విత్ జావా అనుకుంటున్నాం కాబట్టి ఈ జావా అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఈ జావాని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్కి గ్రూప్ ఐడి ఏం పెట్టుకుంటారంటది. సో మీ డొమైన్ ఏదైతే ఉంటుందో ఆ డొమైన్ రివర్స్ ఇచ్చుకోవటమే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు ఐటీ ట్యుటోరియల్స్ అనే నాకు డొమైన్ ఉంది, దాని .com, కానీ .com అనేది ముందు పెడితే తర్వాత డొమైన్ నేమ్ ఇచ్చుకోవడం అనేది గ్రూప్ ఐడి యొక్క నేచర్. సో ఇక్కడ ఒక ఎంటర్ కీ కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఏమడిగిద్ది అంటే ఆర్టిఫాక్టరీ ఐడి అంటుంది. ఆర్టిఫాక్ట్ ఐడి అంటే ఆ ప్రాజెక్ట్ యొక్క మొత్తానికి గ్రూప్ ఐడి అనమాట. సో దీని పేరు నేను ఏం చేస్తున్నానంటే ఐ గో విత్, ఇక్కడ స్మాల్ లెటర్స్లో టైప్ చేయాలి, క్యాపిటల్స్ టైప్ చేస్తే అప్పుడే హింట్ వస్తుంది మనకి. ఫస్ట్ ట్యాప్ అని చెప్పి టైప్ చేసుకుందాం. ఓకే, ఎంటర్ కీ కొట్టేద్దాం. ఆ తర్వాత మీకు జార్ కావాలా వార్ కావాలా అంటది. దీని గురించి కూడా మనం మ్యావెన్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద జార్, వాట్ ఈస్ ద వార్ అనేది. ఇవి కూడా ప్యాక్డ్ ఫైల్స్ అనమాట. వాటి గురించి కూడా నేను డీటెయిల్గా మొత్తం చెప్తాను. సో ప్రస్తుతానికి ఎక్కువగా జార్ ఫైల్స్ వాడుతుంటారు. సో కాబట్టి జార్ అనేది తీసుకుందాం. ప్రజెంట్ మీరు జావా ఏ వర్షన్ తీసుకుంటారో రికమెండెడ్ ఎప్పుడు టాప్లోకి వచ్చి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నేను జావా 17 తీసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఏమవుతుంది, మొత్తం ఎక్స్టెన్షన్స్ అన్ని మనం ప్రజెంట్ కావాల్సిన కాన్ఫిగరేషన్ అంతా చేసాం. అయితే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంది, దేని మీద మనం ఈ ప్రాజెక్ట్ని తయారు చేయాలంటే ఫ్రంట్ ఎండ్ కోసం చేయాలనుకుంటున్నామా, లేకపోతే బ్యాక్ ఎండ్ కోసం వెబ్ ఏపీఐస్ కోసం చేయాలనుకుంటున్నామా అనేది ఒకటి ఇంపార్టెంట్. ఆ వెబ్ ఏపీఐ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చేస్తుంది ఏంది, బ్యాక్ ఎండ్ కోసం చేస్తున్నాం. బ్యాక్ ఎండ్ కోసం అంటే ఏపీఐ డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం. మరి ఏపీఐ డెవలప్మెంట్ చేయాలంటే మనకి ఏంది, స్ప్రింగ్ వెబ్ అనే ఒక డిపెండెన్సీస్ కావాలి. ఈ డిపెండెన్సీని యాడ్ చేసుకోవాలంటే మనకి బై డిఫాల్ట్గా లాస్ట్ నేను యూజ్ చేసి ఉన్నాను కాబట్టి స్ప్రింగ్ వెబ్ అని వచ్చింది. మీకు లేదంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ టైప్ చేసుకోండి స్పేస్ స్ప్రింగ్ వెబ్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ మీకు స్ప్రింగ్ వెబ్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ ఈ స్ప్రింగ్ వెబ్ లో బెనిఫిట్ ఏంటంటే బిల్డ్ వెబ్ ఇంక్లూడింగ్ ద రెస్ట్ఫుల్ అప్లికేషన్స్ యూజింగ్ ద స్ప్రింగ్ ఎంబీసీ యూజ్ అపాచీ టామ్ క్యాట్ సర్వర్ అని చెప్పి వస్తుంది మనకి. సో కాబట్టి దీన్ని ఏం చేద్దాం, మనం స్ప్రింగ్ వెబ్ని సో లాటెస్ట్గా అదే వాడాం మనం ఇక్కడ ఆల్రెడీ. దాన్ని క్లిక్ చేసుకున్నా పర్లేదు, దీన్ని క్లిక్ చేసినా పర్లేదు అనమాట. ఓకే, ఆటోమేటిక్గా ఆ డిపెండెన్సీస్ తోటి ఇంకా కావాలంటే మనం ఇంకా డిపెండెన్సీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా ఏందని కూడా మొత్తం చెప్తాను. ఈ ఏదైతే ఇప్పుడు వరకు మనం సెటప్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ స్టోర్ కావాలని అడిగింది. జనరల్గా నేను వీటిని ఏం చేస్తానంటే ఈ డ్రైవ్ అనే డ్రైవ్లో పెట్టుకుందామని డిసైడ్ అయ్యా. సో దీంట్లో నాకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. దాని ఫోల్డర్ పేరు వచ్చేసి స్ప్రింగ్ బూట్ అని చెప్పి పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఎస్ అని ప్రెస్ చేస్తే మనకు ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళింది. ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసేసుకొని జనరేట్ ఇంటూ దిస్ ఫోల్డర్ అని చెప్పి పెట్టేసేసాను. ఆటోమేటిక్గా అక్కడ జనరేట్ అయిపోయి మీకు ఇక్కడ ఒక మెసేజ్ ఫామ్ అయింది, సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ లొకేషన్ ఈలో స్ప్రింగ్ బూట్లో ఫస్ట్ అప్లికేషన్ అనే దాంట్లో స్టోర్ అవుతుందని. ఇక్కడ మీరు ఓపెన్ అని ప్రెస్ చేయగలే ఆటోమేటిక్గా విఎస్ కోడ్ ఆ స్ట్రక్చర్ మొత్తాన్ని ఓపెన్ చేసుకొని వస్తుంది. జనరల్గా మీకు ప్రీవియస్ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ ఏమన్నా తెలిసి ఉండుంటే వాటిలో ఇక్కడ పామ్ అని వాడతాము, ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ అని. ఇదే దాన్ని మిగతా వాటిలో కొన్నింటిలో ఏమని వాడతారంటే package.json అనే ఫైల్ వాడతారు. సో దీని యొక్క వాల్యూ ఏంది, దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంది అనేది కూడా మొత్తం చెప్తాను దీనికి. ఎందుకంటే ఈ pom.xmlలో మనం ఏ డిపెండెన్సీస్ అయితే ఈ ప్రాజెక్ట్ కోసం యాడ్ చేసుకున్నామో ఆ డిపెండెన్సీస్ యొక్క లిస్ట్ మొత్తం కూడా దీంట్లో యాడ్ అయ్యింది. సో ఇక్కడ మనకి యాడ్ అయ్యింది కాబట్టి మనము డిపెండెన్సీస్ని ఇన్స్టాల్ చేయకుండానే వెనెవర్ వీ కెన్ ఓపెన్ ద ప్రాజెక్ట్
the required plugins or dependencies should be automatically installed. సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఈ ప్రాజెక్ట్ ఎక్కడికైనా ఎత్తుకెళ్ళేటప్పుడు కూడా జస్ట్ సోర్స్ వరకు తీసుకెళ్తే సరిపోయింది, డిపెండెన్సీస్ తోటి మనకి పెద్దగా అవసరం లేదు. సో ఓకే, సో లెట్స్ లీవ్ ఈ రెండు గురించి మళ్ళీ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించి మొత్తం తెలుసుకుందాము. కాకపోతే ఇప్పుడు మనం విఎస్ కోడ్లో సెటప్ చేసాం కాబట్టి మనం లాస్ట్ క్లాస్లో కూడా ఎక్లిప్స్లో కూడా సెటప్ చేసాం కానీ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు దీంట్లో చేద్దాము. ఆ ఎక్లిప్స్లో పెండింగ్ కూడా ఒకసారి వెబ్ అప్లికేషన్ ఒక చిన్న ఏపీఐని జనరేట్ చేసి మనం వర్క్ చేద్దాం. ఓకే, సో ఎప్పుడు కూడా సోర్స్లోకి వెళ్ళాలి, మెయిన్లోకి వెళ్ళండి. ఇక్కడ జావా అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ జావా అనే ఫోల్డర్లో ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ అని చెప్పి మనకి డిఫాల్ట్గా ఒక అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది. ఇది మౌంట్ పాయింట్ అంటాం, అంటే స్టార్ట్ పాయింట్. ఇప్పుడు మనం కొత్తగా ఒక ఏపీఐని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం. నేను ఇక్కడ న్యూ ఫైల్ అని చెప్పని తీసుకుంటున్నాను. ఓకే, ఆ న్యూ ఫైల్కి నేను నేమ్ పెట్టుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కంట్రోలర్, అంటే ఫస్ట్ ప్రాజెక్ట్కి నేను ఒక ఏపీఐ క్రియేట్ చేయాలి. జనరల్గా ఈ ఏపీఐని కాల్ చేసేటప్పుడు క్రియేట్ చేసే ఫైల్స్ని ఏమంటామంటే కంట్రోలర్స్ అంటాం. అంటే ఆ కంట్రోలర్ ద్వారా ఆ డేటాని రిటర్న్ చేస్తుంది కాబట్టి సో జావా అని చెప్పని క్రియేట్ చేసుకున్నాను. గుర్తుపెట్టుకోండి. ఇలా క్రియేట్ చేసి ఏమైందంటే ఇక్కడ ఆటోమేటిక్గా పబ్లిక్ క్లాస్ స్టార్ట్ కంట్రోలర్ అని చెప్పి అనేది తీసుకోమంటావా అని అడిగిద్ది అనమాట. మనకి జస్ట్ ఎంటర్ కీ కొట్టేసండి, క్రియేట్ అయిపోయింది. దట్స్ ఎనఫ్. అయితే ఒక ఏపీఐ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఇది ఏ టైప్కి సంబంధించిన అప్లికేషన్ డెవలప్ చేస్తామని దాని రూట్కి చెప్పాలి. సో దానికోసం మనం ఇప్పుడు చేసే దాన్ని ఏమంటామంటే రెస్ట్ కంట్రోలర్ అని చెప్పి అనేది వాడుతున్నాము. ఈ రెస్ట్ కంట్రోలర్ మనం సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టంగల్లే ఆటోమేటిక్గా దానికి ఏదైతే ఇంపోర్ట్ చేయాలనుకుందో దాన్ని ఆటోమేటిక్గా ఇంపోర్ట్ చేసింది, మనం కష్టపడే పని లేకుండా. సో వీటిని ఏమంటామంటే అనోటేషన్స్ అంటాం అనమాట. ఈ అనోటేషన్స్ రాయటం వల్ల ఏమైందంటే అది చెకింగ్ అనేది ఇంటర్నల్గా మనకు చెక్ చేసుకుంటూ ఉంటుంది. అది ఏ టైప్కి సంబంధించిన క్లాస్ అనేది కూడా మనం రిప్రజెంట్ చేసినట్టుగా తెలిసింది అనమాట. ఓకే, సో ఈ కంట్రోలర్లో మనం ఏం చేయాలి, ఒక చిన్న ఫంక్షన్ రాసుకుందాము. ఆ ఫంక్షన్ వెన్ ఎవర్ ద ఏపీఐ షుడ్ బి కాల్, ఆటోమేటికలీ ఆ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో దాన్నే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. లైక్ సింపుల్గా మనకు ఫస్ట్ ఏపీఐ ఎలా వర్క్ అయిందని తెలియాలి కాబట్టి. సో నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాయాలనుకుంటున్నాను, పబ్లిక్. ఇప్పుడు కూడా పబ్లిక్ అనేది యాక్సెస్ స్పెసిఫైర్ అంటాం. ఆ తర్వాత వచ్చేసి రిటర్న్ యొక్క డేటా టైప్ స్ట్రింగ్ని పంపిస్తుంది కాబట్టి స్ట్రింగ్ అనుకుందాం. ఏంది ఏపీఐ ఏమనుకుంటుంది, నేను దాని పేరు ఏం పేరు పెట్టుకున్నా అంటే యూజర్ ఇన్ఫో అని చెప్పని పెట్టి, అది వెల్కమ్ మెసేజ్ అని పెట్టుకుందాం. వెల్కమ్ మెసేజ్ ఐపీఐ పేరు ఏంది, వెల్కమ్ మెసేజ్ అని పెట్టుకుందాం. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్లో మనం ఏదైతే రిటర్న్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం అక్కడ మెన్షన్ చేయాలి. సో కాబట్టి వెల్కమ్ జావా స్ప్రింగ్ బూట్ ఫస్ట్ అప్లికేషన్ అని చెప్పని రాసుకున్నాం. ఓకే, వెల్కమ్ మెసేజ్ ఎస్ అయిపోయింది. అయితే మరి ఇప్పుడు ఈ వెల్కమ్ మెసేజ్ ఏ ఏపీఐ హెండ్ పాయింట్ తోటి మనం కాల్ చేస్తే ఇక్కడ వర్క్ అవ్వాలి. సో దానికోసం ఒక అనోటేషన్ ఉంది మనకి, @ అని పెట్టి. అనోటేషన్స్ అన్నిటికీ కూడా ముందు పక్క @ అని పెడతాం. ఆ అనోటేషన్ ఏమైందంటే గెట్ మ్యాపింగ్ అని చెప్పని కొట్టండి, ఆటోమేటిక్గా మీకు సింటాక్స్ హైలైట్ అయిపోయింది. ఒక్కసారి మీరు ఎంటర్ కీ కొడితే ఇట్ షుడ్ బి రైట్. ఆ గెట్ మ్యాపింగ్ రాసిన తర్వాత సింటాక్స్ కూడా రాసేసింది అది, ఆ మెథడ్ నేమ్ అని ఆల్రెడీ మనం రాసుకున్నాము మెథడ్ పేరు. సో ఇక్కడ రిక్వెస్ట్ పారామీటర్ అనేది మనం పాస్ చేయాలనుకుంటే దాని పక్కన ప్రజెంట్ మనం ఏం పాస్ చేయట్లేదు కాబట్టి వీ కెన్ రిమూవ్ దట్. ఓకే, రిమూవ్ చేసేసాం. ఇక్కడ పాత్ ఏంటంటే /, వాట్ వీ నీడ్ ఆఫ్ టు పాస్. ఇక్కడ రిక్వెస్ట్ పారామీటర్ అని చెప్పి మనకు రాసింది, మనం పంపించట్లేదు కాబట్టి ఈ డిపెండెన్సీస్ కూడా మనం రిమూవ్ చేసేద్దాం. /, వెల్కమ్ అని చెప్పని ఆ ఫంక్షన్ పేరు ఏముంది, వెల్కమ్ మెసేజ్. ఇక్కడ మనం ఏదైతే మెసేజ్ అనేది రాసామో అదే మన యొక్క ఆ మ్యాపింగ్ పాయింట్ అనమాట. సో ఎప్పుడైతే దీన్ని పిలుస్తామో ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఈ డేటా మనకి స్క్రీన్ మీద వస్తుంది. సో మరి ఓకే, ఒక వెబ్ స్టార్ట్ పాయింట్ రాసేసుకున్నాము. దీన్ని రన్ చేయాలి. రన్ చేయాలంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేయండి, రన్ జావా కోడ్ అని చెప్పని ఉంటుంది. ఓకే, ఈ రన్ జావా అనే కోడ్ క్లిక్ చేయగలే ఆటోమేటిక్గా మీకు సర్వర్ అనేది రన్ అయిపోయింది. మీకు ఇక్కడ కనపట్లేదు సర్వర్ అనేది, కొద్దిగా పైకి జరుపుకోండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ అడుగుతుంది ఏ అప్లికేషన్ రన్ చేయాలని అడుగుతుంది. ఇక్కడ మనం క్రియేట్ చేసింది ఫస్ట్ అప్లికేషనే కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ, సో ఫస్ట్ అప్లికేషన్ క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్గా అప్లికేషన్ ఎగ్జిక్యూట్ అయిపోయి
మీకు ఇక్కడ సర్వర్ రన్ అయినట్టు చూపించింది. చూడండి, మొత్తం నేను క్లియర్గా చూపిస్తాను మీకు. ఇక్కడ స్ప్రింగ్ అని చెప్పని వచ్చేసింది. ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ రన్ అయింది. అది లోకల్ హోస్ట్గా కన్వర్ట్ అయిపోయింది. ఎప్పుడు కూడా లోకల్ హోస్ట్ కన్వర్ట్ అయింది. దాని ఐపీ కూడా 8080కి కనెక్ట్ అయింది. ఇదంతా మీకు ఎక్కడ కనపడింది అనేది నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, పాత్ ఏమొచ్చింది, 8080 పోర్ట్కి. ఓకే, 8080 పోర్ట్కి ఎక్కడ కనెక్ట్ అయింది? బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా లోకల్ హోస్ట్లో 8080 పోర్ట్లో ఈ ఫంక్షన్ పేరు ఏం రాసాం మనము? వెల్కమ్ మెసేజ్ అని రాసాం. దట్ ఈస్ ద ఏపీఐ ఎండ్ పాయింట్ అంటాం. ఇక్కడ రాసింది వెల్కమ్ మెసేజ్. ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్ళిపోయి ఇక్కడ లోకల్ హోస్ట్ అని టైప్ చేయండి, కోలన్ పెట్టండి, 8080 పెట్టండి, ఫార్వర్డ్ స్లాష్ పెట్టి వెల్కమ్ మెసేజ్ అని చెప్పి టైప్ చేయండి. ఆటోమేటిక్గా వెల్కమ్ టు జావా స్ప్రింగ్ బూట్ ఫస్ట్ అప్లికేషన్ అని చెప్పారు. దిస్ ఈస్ ద ఏపీఐ ఎండ్ పాయింట్ అంటాం. అంటే ఎప్పుడైతే ఈ ఎండ్ పాయింట్ని మనం కాల్ చేస్తామో దిస్ డేటా షుడ్ బి రిటర్న్. ఓకే, సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఒక జావా స్ప్రింగ్ బూట్ వెబ్ అప్లికేషన్ని సింపుల్గా క్రియేట్ చేసి ఒక ఏపీఐ ఎండ్ కాల్ని మనం కాల్ చేయగలిగాం. ఇలా మనం గెట్ మ్యాపింగ్ ద్వారా నెంబర్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలానే మనం MySQL కానీ, MSSQL కానీ, MongoDB కానీ డిపెండెన్సీస్ యాడ్ చేసుకునే డ్రైవర్స్ని ఏ డేటాబేస్కైనా మనం కనెక్ట్ చేసి ఈజీగా మనం వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్ ఏం చేద్దామంటే మనం మ్యావెన్ గురించి ఫస్ట్ వర్క్ చేద్దాము. మ్యావెన్ గురించి వర్క్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద మ్యావెన్ అనేది మొత్తం తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు స్టాప్ చేశాను నేను, ఆ తర్వాతే మనం ప్రాజెక్ట్ వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. ఒక్కోటి నేర్చుకుంటాం.